హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి కచ్ వర్క్ డిజైన్ ఎలా వేయాలి చూపిస్తానండి. నిన్నటి వీడియోలో కచ్ వర్క్ డిజైన్ మీద మిర్రర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా, అంటే స్మాల్ సైజ్ మిర్రర్. ఎవరైనా చూడకపోతే ముందు వీడియో ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడైతే డిజైన్ ట్రేస్ చేస్తున్నాను, అంటే వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను అనమాట. ఇది బాక్స్ కింద అంటే చెక్స్ డిజైన్ కిందే వేయాలి. ఈ డిజైన్ కూడా చాలా ఈజీగా ఫ్రీ హ్యాండ్తోనే వేసేసుకోవచ్చు అండి. అంటే దీనికి ట్రేసింగ్ ఏమీ అవసరం లేదు, సింపుల్గా ఇలా బాక్సెస్ కింద వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఒక బాక్స్ వదిలేసుకుని ఒక బాక్స్ వేస్తున్నాను, అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి. డిజైన్ అయితే ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు విచ్చిదారం తీసుకోవాలి. ఇది నేను ఎల్లో కలర్ విచ్చిదారం తీసుకున్నానండి. దీనికి 6 వరుసలు ఉంటుంది కదా, 3 వరుసలు మాత్రమే ఎక్కించుకోవాలి, అంటే విడగొట్టుకోవాలి. వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. ఇది కుట్టుకునేటప్పుడు రన్నింగ్ స్టిచ్లా వేసుకోవాలండి. రన్నింగ్ స్టిచ్ అంటే తెలుసు కదా, కొంచెం క్లాత్ ఇలా తీసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ప్రతి లింక్ దగ్గర అంటే ప్రతి బాక్స్ జాయింట్ దగ్గర ఇలా తీసుకోవాలన్నమాట. కొంచెం క్లాత్ తీసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ 2 బాక్సెస్ పైకి వచ్చే విధంగా ఎల్లో కలర్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ స్టిచ్ అంతే, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అవుతుంది. మళ్ళీ మీరు కంటిన్యూగా ఒకే కలర్తో కుట్టుకోవాలి అనుకుంటే కంటిన్యూగా కుట్టేసుకోవచ్చు. లేదు, థ్రెడ్ సరిపోదు కదండి, ఎలాగైనా మధ్యలోనే డ్రాప్ చేసుకోవాలి. ఇదిగోండి, చివరి వరకు వచ్చేసాం కదా. మళ్ళీ నీడిల్ ఒక సైడ్ నుంచి పైకి తీసుకుని ఈ కట్లలో నుంచి తీసుకోవాలి. చూడండి, రౌండ్గా వస్తుంది ఇలా అన్నమాట. లోపల బాక్సుల్లో నుంచి ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి. లోపల నుంచి లైన్ వేసాం కదా, ఆ లైన్ వదిలేసుకోవాలండి. చూడండి, పైనుండి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ లైన్ పైనుంచి ఈ లైన్ వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి, అంటే అటొక లైను ఇటొక లైను, అంటే నవ్వారు ఎలా వేసుకుంటామో అల్లిక అలా వేసుకోవాలి. ఇక్కడ నాకు థ్రెడ్ అయిపోయింది, ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. వెనక్కి తిప్పుకుని ముడి వేసుకుని మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకోవాలి. మనం ఎక్కడైతే ఎండ్ చేసామో మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నీడిల్ అక్కడి నుంచే తీసుకోవాలి. లోపల ఉన్న లైను పై వైపు నుంచి తీసుకోవాలి. ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మళ్ళీ లోపల ఉన్న లైను పై వైపు నుంచి తీసుకోవాలి. ఇలా అంటే అటువైపు వచ్చింది పైకి వస్తే, ఇటువైపు వచ్చింది కిందకి వచ్చే విధంగా. ఈ చివరిన బాక్స్ రెడీ అయిపోయింది, చూసారా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ బాక్స్లోకి వెళ్తున్నాము. లోపల ఉన్న లైను ఒకటి వదిలేసుకుని ఒకటి కిందకి వచ్చే విధంగా వేసుకోవాలి. చూడండి, ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసాం కదా, ఎండ్ చేసేసుకోవాలి. బ్యాక్ తిప్పుకొని ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ బంచ్ కుట్టుకోవడం కోసం రెడ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది కూడా 3 వరుసల దారమే నీడిలోకి ఎక్కించుకోవాలి.
ఇలానే నెక్స్ట్ బంచెస్ కుట్టుకోవాలి ఆల్టర్నేట్గా. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో కలర్ కుట్టుకోవాలి అలా కంటిన్యూగా. ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత మొత్తం ఫ్రేమ్ అంతా కుట్టేశాను. నెక్స్ట్ ఈ బాక్సెస్ మిడిల్లో నుంచి మిర్రర్స్ కుట్టుకోవాలి. ఇవ్వండి ఈ మిర్రర్స్ ఇలా కుట్టాను. ముందు వీడియోలో మిర్రర్స్ ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.